తల్లిదండ్రులకు సేవ చేస్తున్నప్పుడే స్వర్గం కనిపిస్తుందని, తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుందని, తండ్రి స్వర్గానికి మహాద్వారమని ఆయన అన్నారు. పూజ్యశ్రీ డాక్టర్ బసవలింగ అవధూత మాట్లాడుతూ లింబూరు గ్రామంలో శ్రీ విశ్వగురువు మహాత్మా బసవేశ్వర స్వామి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన భక్తులకు ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. ఈ కార్యక్రమంలో అనంతరం భక్తులకు అన్నదానం ప్రసాదం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లింబూరు గ్రామ ప్రజలు మరియు భక్తులు పాల్గొన్నారు. చెప్పినా కానీ అది కరెక్టే ఉంటుంది. అది పరమాత్మ వాణి. అది గురు నోట్లకి ఏది బయటికి వస్తుందో అది పరమాత్మ వాణి అని వాళ్ళు నమ్ముకొని ఏం చేస్తారంటే శిష్యులందరూ ముక్తి పదవి పొందినరు ఆ గురు మాట పైన విశ్వాసం పెట్టుకున్నారు. ఇంతే మనిషికి కావాలి. మనం కూడా ఏ గురుపై దగ్గర ఉంటామో ఆ గురు విశ్వాసం మన పైన ఉండాలి. గురు గురించి ఒక్కటి కూడా నుడుగులు మనం తప్పు చెప్పినాం అనుకో మేముండము, మన వంశం ఉండాలి. ఆ గురు సత్పురుషులు ఉండాలి. వాడ్లంగా ఉంటే ఏం కాదు. దానికి కూడా గమకు ఉండాలి. కిరాణా షాప్లో సామాన్ ఉంటేనే మనం అన్ని కొంటాం, లేకపోతే ఎడికెళ్ళి కొంటాం. అట్లనే గురువు మంచిగా ఉంటే ఆయన జ్ఞానం మాకు నెత్తికెక్కితే 100% మనం విద్వాంసులు అయితే మంచిగా అవుతాం. గురువు ఎంతైనా మంచిగా ఉండని మనం నడుచుకోవడానికి చారణ లేకపోతే మన జిందగీ మనమే చేతులారు పోసుకున్నాం. మామిడికాయ ఇట్లా పండైనా తీసుకోవడానికి రాక మీదికి పోయి ఇట్లా ఇట్లా చేసి కింద పడేసి పురుగులు చేసుకున్నాడు. భగవంతుని నామస్మరణం నీ దమక్ పని చేయకపోతే ఎవడేం చేయలేదు. దానికి ఏం చేసుకోలేదు తెలుసా? స్టార్టింగ్ ఒక 5 నామస్మరణం చేయలేదు. నేను ఒక ఐడియా చెప్తాను ఈజీగా. డైలీ పొద్దున సూర్యుడు రాకముందు తొందరగా లేవాలి. ఎన్ని జనులకు అర్థమవుతుంది? ಓಕೆ ಜೈ ಗುರುದೇವ್. ಏನಿದ್ದಾಡೇನು ನಿಜ ಬೋಧೆ ಒಂದಿಲ್ಲದಿದ್ದರೆ ಕಾನನ ಬೆಳದಿಂಗಳಂತೆ నిష్ఫలవు. నీ దగ్గర ఏముంటే ఏమున్నానేమో ఎక్కడున్నానేమో ఆయుష్యం అయిపోతుంది. దండ భూమిలో జిక్కిపోతుంది. నీకు ఆడ వాసనం వేస్తే పురుగులు బట్టి ఉన్న చెత్త కూడా అది తిన్నిపోతుంది. దానికి ముంగలనే వేసుకొని భగవంతు నామస్మరణం చేసుకో ఉద్ధారం అయిపోతుంది అని చెప్తారు సప్పనార్యలు.